ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోస్ అయితే చూడండి. And the camera finds a lovely couple in the stands tonight. They seem to be enjoying the match. Oh, look at that heart gesture. And a high five to celebrate the moment. మనము స్టేడియంలో కూర్చొని ఒక మ్యాచ్ చూస్తున్నట్లు వీడియోలు ఎలా క్రియేట్ చేయాలి, అలాగే మనమే మనకు నచ్చిన టీం డ్రెస్ వేసుకొని మనం క్రికెట్ ఆడుతున్నట్టు వీడియోలు ఎలా క్రియేట్ చేయాలనేది నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను అనమాట. ఇదైతే అన్లిమిటెడ్ కాదు, కానీ ఇది ఒక కొత్త టూల్ అనమాట. చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. మీరు తమ్నైల్లో చూసినట్టు ఇక్కడ గ్రోకు, సీడెన్స్, వియో వీటన్నిటిని ఇక్కడైతే మనం యూజ్ చేసుకోగలం. అలా మన దగ్గర ఒక 3-4 జీమెయిల్స్ ఉన్నాయంటే మనం ఒక 10 వీడియోస్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. ఇవి యూట్యూబ్ లో అప్లోడ్ చేయమని చెప్పట్లేదండి, కానీ మీకంటూ కొన్ని ఆశలు ఉంటాయి కదా. నేను క్రికెట్ స్టేడియంలోకి వెళ్ళినట్టు, క్రికెట్ చూడడానికి పోయినట్టు వీడియో క్రియేట్ చేసుకోవాలి, ఒకవేళ పోయినట్టు మనము ఇన్స్టాగ్రామ్ లో ఇట్లా పోస్ట్ చేసుకోవాలి అనే ఆలోచన అయితే వస్తుంది కదా. అలాంటి వాళ్ళు ఇక్కడ ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట. మీ అందరికి ఇంకొక విషయం చెప్పబోతున్నానండి. ప్రస్తుతానికైతే ఇంతవరకు నా ఛానల్లో ఒక ప్రమోషన్ వీడియో కూడా చేయలేదన్నమాట. ఇది కూడా ప్రమోషన్ వీడియో అయితే కాదు, మేబీ ఫ్యూచర్ లో చేయొచ్చేమో, ఇప్పటి వరకు అయితే చేయలేదు. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా మీ ఫోన్లో చాట్ జీపీటీ అయితే ఓపెన్ చేయండి. ఈ విధంగా నేను మా ఆయన ఉన్న ఫోటో అయితే తీసుకున్నాను. మీరు 2 సపరేట్ ఫోటోలైనా తీసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి క్రియేట్ ఇమేజ్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నేను ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేస్తున్నాను. ఈ ప్రాంప్ట్ మనకు వాట్సాప్ ఛానల్లో అయితే దొరుకుతుంది, తీసుకోండి. నేను జస్ట్ జనరేట్ పైన క్లిక్ చేస్తున్నాను. మనకైతే ఫోటో అయితే జనరేట్ అవుతుంది. చూడండి, మనకైతే క్రికెట్ స్టేడియంలో ఉన్నటువంటి ఫోటో అయితే వచ్చేసింది. దీన్నైతే నేను సేవ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నట్టు ఇంకో ఫోటో అయితే క్రియేట్ చేయబోతున్నాను. నేను జస్ట్ నా ఫోటో ఇచ్చేసాను. ఇక్కడైతే నేను ప్రాంప్ట్ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఎస్ఆర్హెచ్కి బ్యాటింగ్ ఆడుతున్నట్టు, మీకు వద్దనుకుంటే మీరు కావాలంటే టీము నేమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే జనరేట్ చేస్తున్నాను. అలాగే చూడండి, నాకు ఇక్కడ సబ్స్క్రిప్షన్ అయితే లేదు. కింద కూడా మీకు క్లారిటీగా కనపడుతుంది గెట్ ప్లస్ అని చెప్పేసి. మనం ఫ్రీగా అయితే చేసుకోవచ్చు రోజుకి కొన్ని ఇమేజెస్. చూడండి, మనకు సెకండ్ ఫోటో కూడా వచ్చింది. నేను ఎస్ఆర్హెచ్కి క్రికెట్ బ్యాటింగ్ ఆడుతున్నట్టు, పేరు కూడా చూడండి రెడ్డిశ్రీ అని వచ్చింది. ఇక్కడ కావాలంటే మీరు మార్చుకోవచ్చు అనమాట. నేను దీనిపైన సింపుల్గా క్లిక్ చేసి పైన డౌన్లోడ్ సింబల్ పైన క్లిక్ చేసి అయితే డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను. మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ వేవ్ స్పీడ్ డాట్ ఏ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చింది కదా, దీనిపైన అయితే మీరు క్లిక్ చేసేయండి. ఇక్కడ సైన్ ఇన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీ జీమెయిల్ అకౌంట్ అయితే లాగిన్ అయిపోండి. రైట్ సైడ్ ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి అవైలబుల్ $1 అని ఉంది. ఈ $1తోనే మనం ఇక్కడ వీడియోలు చేసుకోబోతున్నాం అనమాట. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేశారంటే ఏఐ జనరేటర్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇమేజ్, వీడియో, అవతారు, ఆడియో, 3D ఇలా చాలా ఉన్నాయి. మీకు వేరే ఇంకేమైనా చేసుకోవాలనుకున్న ఆ $1తో అయితే చేసుకోవచ్చు. నేనైతే వీడియో పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సీడెన్ 2.0 అని ఉంది కదా మోడల్. ఇక్కడ గ్రోకు, క్లింగు ప్రతి ఒక్కటి ఇక్కడైతే సోరా అన్నీ అయితే ఉన్నాయి. మీకు కావాల్సింది అయితే పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు ఇమేజ్ టు వీడియో చేయబోతున్నా కాబట్టి ఇక్కడ స్టార్ట్ ఇమేజ్ అని ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి, నాకైతే ఫోటో ఇక్కడ అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఇక్కడ ప్రాంప్ట్ కావాలి. ఇక్కడైతే నేను ప్రాంప్ట్ని పేస్ట్ చేస్తున్నాను. ఈ ప్రాంప్ట్ మీకు వాట్సాప్ ఛానల్లో అయితే దొరుకుతుంది. ఇక్కడ చూడండి, మనకు ఒక వీడియో చేయడానికి $1.08 కావాలంటుంది. కాబట్టి ఇక్కడ నేను వేరే దాన్ని అయితే చూస్ చేసుకుంటున్నాను. ఇక్కడ గ్రోక్ ఇమేజ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. 0.3 అనమాట. కాబట్టి మనము 3 వీడియోస్ దాకా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే 6 సెకండ్స్ కావాలా, 10 సెకండ్స్ కావాలా అని అడుగుతుంది. 10 సెకండ్స్ పెట్టుకుంటే చూడండి మనకు హాఫ్ సెంట్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మళ్ళీ మీరు 720pలో అలాగే ఉంచేయండి. రేషియో కావాలంటే రేషియో సెలెక్ట్ చేసుకోండి. నేను జస్ట్ జనరేట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి, మనకైతే వీడియో అయితే తయారవుతుంది. వీడియో కూడా చాలా ఫాస్ట్‌గా అయితే ఇక్కడ జనరేట్ అవుతుందండి. అలాగే నేను కిందకి స్క్రోల్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, జనరేట్ ఏఐ వీడియోస్ ఆన్‌లైన్ ఫర్ ఫ్రీ విత్ వేవ్ స్పీడ్ ఏఐ అని ఉంది. ఇక్కడ మనం ఫోన్‌లో అయితే మనకి $1 వస్తుంది. దాన్ని మాత్రమే యూజ్ చేసుకోగలము. అదే మనకు డెస్క్‌టాప్ మోడ్‌లో మన దగ్గర సిస్టమ్ ఉండి ల్యాప్‌టాప్‌లో అయితే మనము వర్క్ ఫ్లో అనేది ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చనమాట. నెక్స్ట్ వీడియోలో నేను అది ఎలా చేయాలో ఫుల్ వీడియో అయితే చేస్తాను. మన వీడియో అయితే వచ్చేసిందండి. కానీ ఈడ పెద్ద పొరపాటే జరిగింది. ఏంటంటే ఇక్కడ మనం ఇచ్చిన ఫోటోలు కాకుండా వేరే ఫోటోలతో అయితే వచ్చింది. కానీ వీడియో మాత్రం సూపర్‌గా వచ్చింది. ఒకసారి చూడండి. And the camera finds a lovely couple in the stands tonight. They seem to be enjoying the match. Oh, look at that heart gesture. And a high five to celebrate the moment. And the camera ఇక్కడ పైన డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, డౌన్లోడ్ సింబల్ పైన అయితే డౌన్లోడ్ చేసేసుకోవచ్చు మీరు. ఇప్పుడు నేను నెక్స్ట్ వీడియో అయితే జనరేట్ చేయబోతున్నాను.
ఈసారి నేను సీడెన్స్ 1.4 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ చేసి మీరు ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫోటో అయితే అప్లోడ్ అయిపోయింది. మళ్ళీ ఈసారి ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. సార్ మీరు ఇక్కడ చూసుకుంటే చూడండి 0.26 సెంట్స్ మాత్రమే. అంటే మనం ఇక్కడ 4 వీడియోస్ అయితే చేసుకోవచ్చు. డ్యూరేషన్ అనేది మనము 12 సెకండ్స్ వరకు కూడా చేసుకోవచ్చండి. నేను జస్ట్ 5 సెకండ్స్ అయితే పెడుతున్నాను. జస్ట్ జనరేట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ మనకి ఇక్కడైతే వీడియో అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ టెక్స్ట్ టు వీడియోస్, ఇమేజెస్ టు వీడియోస్ ఇలా మన దగ్గర ఉన్న $1ని యూజ్ చేసుకొని ఒక 4 వీడియోస్ వరకు అయితే ఇక్కడ ఫ్రీగా చేసుకోవచ్చు. క్వాలిటీ మాత్రం మంచిగా వస్తుంది. చూడండి ఈసారి అయితే మన ఫేస్ మారలేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందనమాట. నేను ఒకసారి ప్లే చేసి చూపిస్తా చూడండి. వీడియో అయితే బాగా వచ్చింది. నేను 5 సెకండ్స్ మాత్రమే పెట్టాను. చూడండి డౌన్లోడ్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు ఇక్కడ ఫ్రీగా అయితే వచ్చిన $ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఒక 4 జీమెయిల్స్ ఉంటే $4 అరౌండ్ ఒక 10 వీడియోస్ వరకు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా మనకు ఒక జీమెయిల్తో సైన్అప్ అయితే మనకు ఒక $1 అయితే వస్తుందన్నమాట. ఆ $ని యూజ్ చేసుకొని మనం ఇక్కడైతే వీడియోస్ చేసుకోవచ్చు. ఇది ఒక కొత్త టూల్, అందరూ ట్రై చేయండి. క్లారిటీ అయితే బాగుంది. మనకు వాటర్ మార్క్ కూడా రావట్లేదు. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే వీడియో లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.